చెప్పాలంటే వాళ్ళు కోకొల్లలుగా చెప్తుంటారు. కానీ ఆ సమస్య గవర్నమెంట్ అమలు చేయాలని కోరుకుంటున్నాము. అందరి తరఫున మా బీజేపీ పార్టీ తరఫున బీజేపీ కార్యకర్తలందరూ అదేవిధంగా మండలాధ్యక్షులు జిల్లా కార్యదర్శులందరూ కూడా ఎందుకంటే 2018 జూలైలో ఎప్పుడైతే టీఆర్సీ అయ్యారు ఖచ్చితంగా ఇస్తాను రిలైజ్ చేసి ఇస్తానంట కేసీఆర్ నాలుగు లేకపోతే కాటి పట్టడం తెలవదు. ఎందుకంటే మాట మీద నిలబడిన సీఎం ఈ యొక్క భారతదేశంలో ఒక కేసీఆర్ గారు మాత్రమే. ఎందుకంటే ప్రభుత్వ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గుణపడం చెప్తాను ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్. వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన విధంగా వివరిస్తున్న ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గుణపడం చెప్తాను ఆశ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించాలి పిఆర్సీని వెంటనే, ప్రకటించాలి పిఆర్సీని వెంటనే, ప్రభుత్వ ఉద్యోగుల నైతిక హక్కులను మా బతుకులు మారుతాయని చెప్పి వేలాది మంది ఉద్యోగులు టీచర్లు తెలంగాణ రాష్ట్రంలో గత పాలన లోపల నష్టం జరిగిందని చెప్పి వేలాది మంది ఉద్యోగాలు వాళ్ళు వదిలేసి తెలంగాణ రాష్ట్రం కోసం రోడ్డుపైకి వచ్చి తెలంగాణ రాష్ట్రం జెండా వంటి ఈ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం లోపల మా ప్రభుత్వము బాగుంటే మా అందరి బతుకులు మారుతాయని చెప్పి వేలాది మంది ఉద్యోగస్తులు రోడ్డుపైకి వచ్చి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత కేసీఆర్ గారికి పట్టం కడితే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు వారి యొక్క భవిష్యత్తులో రోడ్డు పైన పడేయడం చాలా బాధాకరమని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటి డిమాండ్ చేస్తుంది, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇకనైనా రాష్ట్ర ఉద్యోగులకు వెంటనే పిఆర్సీ అమలు చేయాలి. లేని పక్షాన రానున్న రోజుల లోపల భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఆధ్వర్యంలో రానున్నది భారతీయ జనతా పార్టీని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. 2018 జూలైలో పిఆర్సీ ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారు 2.5 సంవత్సరాలు కలిసిన పిఆర్సీ అమలు చేయక కనీసం ఐఆర్ కూడా మధ్యంతర వృత్తి కూడా ఇవ్వకుండా ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం రోడ్డు పడుతుండడం స్టార్ట్ అయితే మన మిగులు పడిపోయి ఉన్నప్పటికీ కూడా పక్క రాష్ట్రంలో జగన్ గారు ఉద్యోగులకు 27% ఐఆర్ మధ్యంతర వృత్తి కల్పిస్తున్నారు. అదేవిధంగా టీఏలు 3 కరువు మధ్యాలు ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారు కేవలం ఒకరి కరువు మధ్యాలు చేతులు చూసుకుంటున్నారు. ఈ విధంగా అంతేకాకుండా హెచ్ఈడీలను స్కూల్ అసిస్టెంట్లను ప్రమోషన్ కేటాయించకుండా హెచ్ఈడీలకు స్కూల్ అసిస్టెంట్లకు పీజీ ఇచ్చినప్పుడు ప్రమోషన్లకు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రమోషన్ ఇవ్వడం వల్ల కింది స్థాయిలో ఖాళీలు ఏర్పడితే ఆ ఖాళీలు నింపాల్సి వస్తుందని, అదేవిధంగా 6 సంవత్సరాల్లో బదిలీ లేకుండా ఉద్యోగ బదిలీ లేకుండా అంతర్జిల్లా బదిలీ లేకుండా ఈ విధంగా అనేక సమస్యల మీద ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఈ విధంగా ఉద్యోగులకు కడుపు కొడుతున్నారు. అందుకే రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 2023లో కాషాయ జెండా ఎగిరేసిన తర్వాత ఉద్యోగులు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మేము హామీ ఇస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పెన్షనర్స్ పిఆర్సీ గురించి నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎందుకంటే మనం మద్దతు తెలిపి నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మనకు ఈరోజు చూస్తున్నాము ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే వాళ్ళకు అలసైపోయింది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చెప్పిన పని చేస్తారులే, వాళ్ళే చేస్తారులే అని చెప్పి వాళ్ళకు ఇష్టమైన రీతిలో వాగ్దానాలు చేసి
ఐఆర్ కూడా పిఆర్సీ ఐఆర్ గురించి వారు కనీసం 2018 అంటే ప్రతి 3 సంవత్సరాలు ఎక్స్ట్రా అయినా కానీ దాన్ని పట్టించుకోవడం లేదు, అందజేసిర్రు. అయినా కేసీఆర్ గారు ప్రత్యేక పట్టించుకోవడం మాత్రమే కాదు, ఎందుకంటే మాటలు చెప్పే కేసీఆర్ ఈ దానిలో ఆపిస్తాను ఎక్కడికి పోతే అక్కడ. మొన్న నువ్వేదో చదవబట్టి మళ్ళీ నువ్వు ఇప్పుడు ఫామ్ అయిన పడుతుంది అంటే వీళ్ళకు మాట ఎవరిది వాళ్ళకు మాట ఎవరు లేవు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ రంగ సంస్థల వారందరికీ ఖచ్చితంగా హామీ ఇస్తూ కోరుకుంటున్నాం. ఇలా ఉద్యోగస్తుల సమస్యల గురించి మాట్లాడాలంటే ఒకసారి ఒక 7 ఏళ్ళు వెనకకు పోయి మాట్లాడుకుందాం. 2013లో తెలంగాణ ఉద్యమం బలంగా నడుస్తున్నప్పుడు అప్పుడున్నటువంటి ఆంధ్ర ప్రభుత్వం 14F తీసుకొస్తే ఉద్యోగాలను ఎస్ఐ ఉద్యోగాలను ఎడమకాలతో దాన్ని ఒక రకంగా విద్యార్థులు నిరుద్యోగులు ఈ ప్రభుత్వానికి మద్దతిస్తే, మరోపక్క ఉద్యోగస్తులు 14Fను రద్దు చేయాలని ఆ ఉద్యమానికి మద్దతు పలికి తద్వారా తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసి రాష్ట్ర సహకారంలో మొదటడుగు వేశారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే పిఆర్సీ ఉందో ఆ పిఆర్సీలో జాప్యం జరుగుతున్నందుకు ఐఆర్ ఇచ్చేసి వారిని ఆదుకోవాలి. కానీ ఐఆర్ ఇవ్వకుండా పిఆర్సీ ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగస్తులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు మోరపల్లి సత్తన్న గారి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే పిఆర్సీని అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై హింద్. అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మోరపల్లి సత్తన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు వివిధ ఉద్యోగ సంఘ రిటైర్డ్ ఉద్యోగులు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గత ఎలక్షన్లో రెండోసారి అధికారంలో వచ్చడానికి ఈ కేసీఆర్ ప్రభుత్వము ఉద్యోగులకు పిఆర్సీ ఐఆర్ ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలే. ఆ విధంగా ఉద్యోగస్తులను అందరినీ సబ్బండ వర్గాల్ని కూడా మోసం చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. కాబట్టి రానున్న ఎలక్షన్లు ఏదైతే పట్టభద్రుల ఎలక్షన్లు ఉన్నారో మీరు అందరూ మేధావులు, తెలిసిన వారు, చదువుకున్న వారు అందరినీ ఎడ్యుకేట్ చేసి ఆ ఎలక్షన్లలో కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పిఆర్సీ ఐఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా ధర్నా చేయడం జరిగింది. మరి ఏదైతే జగిత్యాల జిల్లాలో కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం జరిగింది. గతంలో తెలంగాణ సాధన కోసం ఉద్యోగస్తుల పాత్ర మనం మరవలేనిది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, సకల జన సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి విద్యార్థులు వాళ్ళకి ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ గారు ఈరోజు వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేరు. మరి ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈరోజు పిఆర్సీ గత 2018లో ప్రతి 5 సంవత్సరాలు గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరం ఒకసారి పిఆర్సీని అమలు చేసినాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మనము చాలా ఎన్నో ఆశలతో సాధించుకున్నటువంటి తెలంగాణలో ఏర్పడినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి ఈరోజు పిఆర్సీని 2018 ఏప్రిల్లో రావాల్సిన పిఆర్సీ మరి ఇప్పటివరకు అమలు కాలేదు. ఏదైతే ఉద్యోగస్తుల రిటైర్మెంట్ విషయంలో కూడా 58 నుండి 60 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు ఏం చేయట్లేదు. కాబట్టి ఉద్యోగస్తులకు మేము మద్దతుగా ఉంటాం. రిటైర్ అయిన వాళ్ళకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, మేము భారతీయ జనతా పార్టీ నడుస్తూ వారి యొక్క ఏదైతే ఉన్నాయో పిఆర్సీ కావచ్చు, ఐఆర్ విషయంలో సాధించే వరకు కూడా మేము వారికి తోడుగా ఉంటాం, అండగా ఉంటామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జై హింద్, జై శ్రీరామ్. పిలుపు మేరకు మన పార్లమెంట్ సభ్యులు గరిమారు పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ యావత్తు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మన పక్క రాష్ట్రం విడిపోయింది, లోటు బడ్జెట్లో ఉంది. 27% లోటు బడ్జెట్లు ఉంది. మనం మిగిలిన బడ్జెట్లో ఉన్నాం. పక్క రాష్ట్రం పిఆర్సీ అమలు చేస్తుంది. అదే మన రాష్ట్రం పిఆర్సీని అమలు చేయడం లేదు.
2 సంవత్సరాలుగా వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఏందనే పరిస్థితి కూడా వాళ్ళకు అర్థమవుతలేదు మన కేసీఆర్ గారికి. మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రావడానికి కారణం ఇదే విద్యార్థులు, ఇదే ఎంప్లాయీస్. ఆ రోజు సకల జనుల సమ్మె కాబట్టి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ అన్నది కానీ బంగారు తెలంగాణ ఎటువంటి నలుగురికి మాత్రం బంగారం అయింది. ఆ అయ్యా కొడుకు అందరికీ బంగారం అయింది. మిగతా ప్రజలు మాత్రం రోడ్డు మీదకి వదిలిపెట్టిండు. ఈరోజు పిఆర్సీని ఎందుకు అమలు చేస్తలేవు? 2 సంవత్సరాలుగా వాళ్ళు రోజు వీళ్ళ మీదకి వస్తూ ఉన్నారు. టీచర్స్ రిటైర్డ్ వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, జలుబు వచ్చి వాళ్ళకి ఎన్నో జనం కానివ్వండి ఏ వచ్చినా. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిండు మీ కొరకు ఈ రిటైర్డ్ టీచర్స్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కొరకు మండలానికి ఒక హాస్పిటల్ కట్టిస్తామని చెప్పాడు. ఈరోజు మన ప్రభుత్వం కూడా ఈ ముఖ్యమంత్రి గారు సోయి లేదు. ఈ ముఖ్యమంత్రి గారికి సోయి అనేది లేదు. ఫార్మేజ్లో కూకుంటాడు, ఏం చేస్తుండో అర్థమైతే లేదు. ఎందుకంటే ఈరోజు ఇంతమంది రోడ్ల మీద పడే పరిస్థితుంది. ఈ రోడ్ల మీద పరిస్థితి తీసుకొచ్చినాం. పక్క రాష్ట్రం పిఆర్సీ ఇస్తే ఇక్కడ నువ్వు పిఆర్సీ ఇవ్వకుంటే కనీసం ఐఆర్ని ఇవ్వాలి కదా. ఐఆర్ ఇస్తే దాంతో నడుస్తుంది కదా జీవనం. ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు కేసీఆర్ గారు? దయచేసి మా ఈ ఉద్యమం దీంతో ఆగదు. ఈరోజు ఎంప్లాయీస్ అన్ని మండల అన్ని జిల్లా కేంద్రాల్లో పాల్గొంటున్నారు. రేపు ఇదే ఉద్యమం ఉప్పలాగా అవుతుంది. 2023లో ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టగా మానది ఇదే ఎంప్లాయీస్. ఈరోజు జిహెచ్ఎంసీలో వీళ్ళు ఓట్లు ఎట్లా ఇస్తారో, వీళ్ళు ఏం చెప్తారో అనే భయానికి వేరే వాళ్ళకు అప్పచెప్పడం. రేపు పొద్దున ఏం చేసినా నువ్వు ఏది మభ్యపెట్టినా అయ్యే పరిస్థితి లేదు. రేపు దుబ్బాకల జరిగింది, నిన్న జిహెచ్ఎంసీలో జరిగింది, రేపు నాగార్జున సాగర్లో జరగబోతుంది. 23లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంకి వస్తుంది ఈ తెలంగాణలో. అప్పుడు ఉద్యోగులందరికీ న్యాయం చేస్తాం. ఈరోజు మన స్వామి గౌడ్ గారు ఆ రోజు ఉద్యోగంలో ఎంతో శ్రమ చేశారు. వారు ఈరోజు మన భారతీయ జనతా పార్టీ వైపు వచ్చారు. ఎందుకంటే మన భారతీయ జనతా పార్టీ మాట అంటే తప్పే లేదు. మాట తప్పని విషయంలో భారతీయ జనతా పార్టీ ఒకటే. ఈ రోజు సెంట్రల్ నుండి మొదలెడితే ఇక్కడ వరకు ఎన్నో రాష్ట్రాల్లో మా ప్రభుత్వం ఎక్కడ ఏ ఉద్యోగులకు ఇబ్బంది పెడతలేదు. ఈ రోజు నీ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంతో వచ్చిన ఈ ప్రభుత్వం ఈ రోజు ఉద్యోగులకే నువ్వు సున్నం పెడుతున్నావు. ఈ రోజు జిహెచ్ఎంసీలో కర్రు కాల్చి వాత పెట్టిన ప్రజలు రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దించడం మానరు ఈ ప్రజలందరూ. ఎందుకంటే ఈరోజు రైతులను కూడా రోడ్డు మీద తీసుకొచ్చినాం. మొక్కజొన్నకు గిట్టుబాటు లేదు, సన్నవాట్లు ఏమన్నావు. సన్నవాట్లు అయితే వాళ్ళు ఇవాళ ఎకరాకు 30 టన్నులు పండించే రైతు 10 టన్నులు పండిస్తున్నాడు. వాళ్ళని రోడ్డు మీద వదిలిపెట్టాం. నువ్వు ఎవరిని వదిలిపెట్టలేదు, విద్యార్థులను కూడా వదిలిపెట్టలేదు. ఇవాళ మేము ఈ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి నేను ఉత్తుత్తి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఉద్యోగ భర్తీలు చేస్తాం, ఇది చేస్తాం 50 ఉద్యోగాలు చేస్తామని. కనీసం అదన్నా చిత్తశుద్ధితో చేయి. యువత ఎంతో మంది ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వలేవు. 1,00,000 ఉద్యోగాలు అన్నావు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు. ఎన్ని లేస్తే అబద్ధాలు మాట్లాడతారు. ఈ కేసీఆర్ గారికి అలవాటు అయిపోయింది. ఈ కేసీఆర్ గారిని గద్దెదించే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీకు ఈ రోజు వీరికి వచ్చిన ఉపాధ్యాయులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ రాబోయే రోజుల్లో మీ పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవుతాము. మీతో ఎంత దూరమైన పోరాటానికి రెడీ ఉన్నామని చెప్తూ అందరికి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.